నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముతూట్ ఫైనాన్స్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తన అవసరం కోసం మండలి శంకర్ అనే వ్యక్తి బ్యాంకులో దాచుకున్న బంగారం విడిపించుకోవడానికి రాగా మేనేజర్ లోడంగి యాదగిరి అదును చూసి మోసం చేశాడు. శంకర్ వద్ద కరెంట్ అకౌంట్ లేదని, అంత పెద్ద మొత్తం నేరుగా జమ కాదని నమ్మబలికాడు. ఆ డబ్బును తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేయించుకుని తిరిగి ఇస్తా అని మోసం చేశాడు. సర్వర్ బిజీగా ఉందని సాకులు చెప్తూ యాదగిరి పారిపోవడానికి ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుండి 4 లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నమ్మిన వ్యక్తి నట్టేట ముంచడంతో బాధితుడు విస్తుపోయాడు. ఈ అక్యూజ్డ్ లోడంగి యాదగిరి అనే అతను ముత్తూట్ ఫైనాన్స్లో బ్రాంచ్ మేనేజర్గా చేస్తారు. జనరల్గా ఈ బ్రాంచ్లో గోల్డ్ ఎవరన్నా డిపాజిట్ చేసి లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టలేక డిఫాల్టర్స్ అయితే ఆ గోల్డ్ రిలీజ్ చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లా వచ్చే వాళ్ళతోటి యాదగిరి పరిచయం పెంచుకొని వాళ్ళని మా దగ్గర ఇట్లా గోల్డ్ మ్యాచ్యూర్డ్కి వచ్చింది, అది వాళ్ళు డిపాజిట్ చేసుకోవట్లేదు, వాళ్ళు డిపాజిట్ తీసుకోవట్లేదు, మీరు అమౌంట్ వేసి మీరు రిలీజ్ చేసుకోండి, మీకు దాని మీద కొంత లాభం వస్తుందని కస్టమర్లను నమ్మించడం మొదలుపెట్టారు. ఇట్లా చెప్పి ఈ ఉపేంద్రాచారి అనేటటువంటి ఒక గోల్డ్ స్మిత్ని ఇతను అప్రోచ్ అయితే 9,60,000 కడితే మీకు ఒక 12 లక్షల రూపాయల గోల్డ్ రిలీజ్ అవుతుంది అని ఈ శంకర్ అనే అతను డిపాజిట్ చేసిన గోల్డ్ అది. అతన్ని నమ్మించి ఈ 9,60,000 ఈ ఉపేంద్రాచారితో యాడ్ చేసుకొని యాదగిరిని అప్రోచ్ అవుతాడు. యాక్చువల్గా 9,60,000 రూపాయలు కూడా ఈ శంకర్ గోల్డ్ లోన్ అకౌంట్లో పెట్టి అది గోల్డ్ రిలీజ్ చేయించుకోవాలి ఇతను. సో యాదగిరి లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాడంటే ఇతనికి ఈ శంకర్కి కరెంట్ అకౌంట్ లేదు అని ఇతని ముందు ఏదో వాడి అకౌంట్లో డిపాజిట్ చేయించినట్టు చేసి అది ఆ అకౌంట్లోకి పోవట్లేదు, ఈ అమౌంట్ నా అకౌంట్లోకి వేయమని ఈ యాదగిరి ఈ 9,60,000 రూపాయలు అతని అకౌంట్లోకి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎంతకీ ఇతనికి గోల్డ్ రిలీజ్ కాలేదు. ఈలోపు ఈ శంకర్ అనే అతనికి ఒరిజినల్ కస్టమర్కి ఇదంతా తెలిసి అతను కొన్ని తిప్పలు పడి డబ్బులు జమ చేసుకొని బ్యాంకులో కట్టేసి అతను గోల్డ్ అతను ఒరిజినల్ కస్టమర్ రిలీజ్ చేసుకున్నాడు దాంట్లో. ఆ తర్వాత ఇదే విధంగా గతంలో కూడా ఇంకొక మనిషి దగ్గర ఇదే లోడంగి యాదగిరి ఇంకొక డిపాజిట్ మీకు రిలీజ్ చేయిస్తా అని చెప్పి 9,60,000 తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొదటి కంప్లైంట్ రాలేదు, అది కూడా ఆ కస్టమర్ని మేము వెతుకుతున్నాము. రెండవ కంప్లైంట్ మనకు ఉపేంద్రాచారి ఇస్తే దీని మీద మనం కేసు నమోదు చేసుకొని ఈలోపు ఇతను యాదగిరి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. యాదగిరిని 1 టౌన్ పోలీస్ వాళ్ళు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.